నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హాస్టల్స్ ను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తాం. ప్రతి విద్యార్థి జీవనోపాధికి ప్రణాళికలు రూపొందిస్తాం. స్పష్టం చేసిన మంత్రి రావెల. బూటకపు హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయండి. సంక్షేమ పథకాల అమలు తీరును ప్రశ్నించండి. ప్రజలకు సూచించిన వైసీపీ ఎమ్మెల్సీ ఉమారెడ్డి. నవగ్రహ శాంతి హోమంలో పాల్గొనండి. దోషముల నుండి విముక్తి పొందండి. ఉపదేశించిన వేద పండితులు కోట నాగరాజ శర్మ. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ హాస్టల్ను రెసిడెన్షియల్ పాఠశాలగా మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఆదివారం రాజాగారి తోటలోని ప్రభుత్వ బాలికా హాస్టల్ను సందర్శించి వారందరితో కొద్దిసేపు ముచ్చటించి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే పలు రెసిడెన్షియల్ హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, త్వరలోనే అన్ని పూర్తి చేసి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి జీవనోపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందిస్తున్నారని మంత్రి కిషోర్ బాబు వెల్లడించారు. హాస్టల్ పెడుతుంటే ఆ అమ్మాయి నాకంటే నాకు పెట్టేసి ఒక్క నుంచి పక్కనమ్మా. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్స్లో 7 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ సహాయంతో చదువుకుంటున్నారు. స్కాలర్షిప్స్ ద్వారా కానీ, హాస్టల్స్లో కానీ, రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ప్రభుత్వం వీళ్ళందరి యొక్క ఈ హాస్టల్స్లో రెసిడెన్షియల్ స్కూల్లో చదివే పిల్లల యొక్క విద్యా విధానం ఏ విధంగా ఉంది, విద్యా బోధన ఏ విధంగా ఉంది, హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా మనం తీర్చిదిద్దుతున్నాము అనే అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి సమీక్షలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యార్థులందరినీ కూడా కన్నబిడ్డలాగా చూసుకోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఆ పిల్లల్ని ప్రభుత్వం మీద భరోసాతోటి నమ్మకంతో హాస్టల్స్లో రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్పిస్తున్నారు. ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు హాస్టల్ విద్యార్థుల కంటే ఎక్కువ శాతం పాస్ అవుతున్నారు, ఎక్కువ గ్రేడ్లు వస్తున్నాయి, చక్కగా బాగా చదువుకుంటా ఉన్నారు. అందుకోసం హాస్టల్స్ అన్నింటిని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చాలనేటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం మా ప్రభుత్వం తీసుకుంది. హాస్టల్ స్టూడెంట్స్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఇవాల్వ్ చేస్తున్నాము. దీని ద్వారా ఏ విధంగా వాళ్ళు జీవితంలో స్థిరపడుతున్నారు, ప్రభుత్వ సహాయం అందుకుని స్కాలర్షిప్ల ద్వారా కానీ, హాస్టల్స్ ద్వారా కానీ, రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా కానీ, ఒకవేళ వాళ్ళు సరిగా ఎంతమంది ఏ రకంగా ఏ స్థాయిలో స్థిరపడుతున్నారు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ఇవాళ సమాజంలో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఉన్నత స్థాయిలో స్థిరపడుతున్నారా, తక్కువ స్థాయిలో స్థిరపడుతున్నారా, లేదు నిరుద్యోగులుగా మారిపోతున్నారా, ఎంతమంది మారుతున్నారు, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ కొత్తగా ప్రవేశపెట్టబోతున్నాం. దాని ద్వారా
విద్యా బోధనలో మార్పులు తీసుకొస్తాం. హాస్టల్ విధానాల్లో, రెసిడెన్షియల్ విధానాల్లో మార్పులు తీసుకుని వచ్చి ఈ పిల్లలందరూ కూడా ప్రయోజకులై ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం సర్వశక్తి. అమలు కాని అబద్ధపు వాగ్దానాలతో టీడీపీ ప్రభుత్వం ఏపీ ప్రజలను ఇప్పటికీ కూడా మోసం చేస్తూనే ఉందని వైసీపీ ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివారం వైసీపీ చేపట్టిన గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన కూడా పాల్గొన్నారు. చుట్టుగుంట నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎన్నికల్లో అధికారం కోసం ఇప్పటి ప్రభుత్వం అన్ని మాఫీ చేస్తామంటూ బూటకపు మాటలతో ప్రజలను వంచిందని మండిపడ్డారు. వైసీపీ ప్రజల పక్షాన ప్రభుత్వంపై నిత్యం పోరాటం చేస్తూనే ఉంటుందని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 175 గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం పార్టీ వర్గాలు చేపట్టి 175 నియోజకవర్గాల్లో 11 జిల్లాల నుంచి మేము విషయాన్ని సేకరిస్తా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ఉత్సాహం బాగా పెరిగింది, పట్టుదల పెరిగింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు దానిలో కనీసం 1% కూడా నెరవేర్చినటువంటి నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. అటు రైతులు కానీ, మహిళలు కానీ, యువత కానీ, ఇవందరూ ఈ అన్ని వర్గాలు చాలా ఈరోజు కోపంతో ఉన్నారు. మమ్మల్ని నన్నేట ముఖ్యుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. మేము సజావుగా ముందు వ్యవసాయ రుణాలు తెచ్చుకొని వ్యవసాయ రుణాలు తిరిగి కట్టుకునేటువంటి వాతావరణం చేపట్టమని చెప్పేసి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. దానికి అనుగురించి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానం నెరవేర్చలేదా అని చెప్పి ప్రజల్ని కనుక్కొని ప్రజల్ని ఓటింగ్ చేయమని చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా, న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలి తప్ప అబద్ధాలు పరిపాలించాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం అందరూ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా అప్పుడు నాయకత్వంలో ప్రజలకు వెళ్ళి వాళ్ళ సమస్య కనుక్కొని న్యాయమా ధన్యమా నిర్ణయించాల్సి మీరే చెప్పేసి చెప్పడానికి ఈ రోజు గడపడ కార్యక్రమం చేయడం జరిగిందనమాట. శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి ఆశీస్సులతో లోక కళ్యాణార్థం 1 సంవత్సర కాలం నవగ్రహ నక్షత్ర జపశాంతి హోమాలు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు కోట నాగరాజ శర్మ తెలిపారు. ఆదివారం అరండల్పేటలోని రంగనాయకుల స్వామి దేవస్థానంలో నవగ్రహ శాంతి హోమం నాగరాజ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగింది. ఈ హోమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషికి దోష ప్రభావం నుండి బయటపడేందుకు శాంతి హోమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీహరి సన్నిధి కార్యదర్శి పూర్ణిమ ప్రాతినిధ్యం వహించారు.
परोक्षित मे शरीराणि च मे विशिष्ट मे क्रीडा च मे मोदश्च मे जातं च मे जनिष्यमानं च मे सूक्तं च मे सुकृतं च मे वित्तं च मे वेद्यं च मे भूतं च मे भविष्यं च मे सुखं च मे सुपदं च मरुद्धं च बुद्धिश्च मे बुद्धं च मे बुद्धिश्च मे मतिश्च मे सुमतिश्च मे यञ्च मे मयश्च मे प्रियञ्च मे नुकामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे प्रवीणञ्च मे चिन्ता च मे धत्ता च मे क्षेमश्च मे कृतिश्च मे विश्वञ्च मे सूश्च मे प्रसूश्च मे सीरञ्च मे यश्च तदञ्च मे मे यक्षश्च मे नामयश्च मे जीवादुश्च मे दीर्घायुत्पञ्च मे नवित्रञ्च मे गजञ्च मे कृगञ्च मे शयनञ्च मे पूषा च मे सुदिनञ्च मे ऊर्च मे सूर्युता च मे पशुपतिश्च मे कृषिश्च मे वृष्टिश्च मे चैत्रञ्च औद्भिद्यञ्च मे रयिश्च मे राजश्च मे वृत्तञ्च मे पुष्टिश्च मे भुज मे प्रभुज मे बहुज मे भूयश्च मे पूर्णं च मे पूर्णधरञ्च मे क्षितिश्चिराश्च मे मुद्गाश्च मे कल्वाश्च मे गोधूमाश्च मे मसुराश्च मे प्रियङ्गवश्च मे नश्च मे श्यामालाश्च मे दीवाराश्च मे कृष्णाश्च मे वृत्तिकाश्च मे गिरयश्च मे कल्पताश्च मे शिखताश्च मे वनस्पतयश्च मे हिरण्यश्च मे यश्च मे बीजश्च मे जवश्च मे श्यामश्च मे लोलञ्च मे कृश्च महावश्च मे वीरुधश्च महोषधयश्च मे कृष्टवच्च यज्ञेन कल्पन्ता वित्तञ्च मे वित्तिश्च मे भूतञ्च मे भूतिश्च मे वसच मे वसतिश्च मे कर्म च मे शक्तिश्च मे अर्थश्च म एवश्च मतिश्च मे गतिश्च मे अग्निश्च म इन्द्रश्च मे सोमश्च म इन्द्रश्च मे सविता च म इन्द्रश्च पतिश्च म इन्द्रश्च मे मित्रश्च म इन्द्रश्च मे वरुणश्च म इन्द्रश्च मे त्वष्टा च म इन्द्रश्च मे धाता च म इन्द्रश्च मे विष्णुश्च म इन्द्रश्च मे श्विनौ च म इन्द्रश्च मे मरुदश्च म इन्द्रश्च मे विश्वे च मे देवा इन्द्रश्च मे पृथिवी च म इन्द्रश्च मे तरिक्षं च म इन्द्रश्च मे द्यौश्च म इन्द्रश्च मे दिशश्च म इन्द्रश्च मे मूर्धा च म इन्द्रश्च मे प्रजापतिश्च म इन्द्रश्च मे अमूषिश्च मे रश्मिश्च मे मैत्रावरुणश्च म आश्विनश्च मे प्रतिप्रस्थानश्च मे शुक्रश्च मे मन्त्री च म आग्रहाश्च म ऐन्द्राग्निश्च मे वैश्वदेवश्च मे मरुत्करीयाश्च मे माहेन्द्रश्च म आदित्यश्च मे सावित्रश्च मे गारस्वतश्च मे पौष्ट्रावाणश्च मे स्वरवश्च मुपरवाश्च मे विगमने च मे द्रोणकलशश्च मे वायव्याश्च मे वपृतश्च मे स्वगाधारश्च मे अग्निश्च मे घर्मश्च मे अर्कश्च मे सूर्यश्च मे प्राणश्च मे त्वमेधश्च मे అవును
बाधाप्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरि एवमेव त्वया कार्यमस्मद्वैर्विनाशनं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोस्तुते. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకంలో వైరి అంటే ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి కామక్రోధాది షడ్గుణాలు, అంతేగాని ఎవరో వ్యక్తి అని కాదు. అటువంటి మనలో ఉన్నటువంటి ఆ శత్రువుల్ని, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈ శత్రువుల్ని ఆ అమ్మవారు నశింపజేసి అందరికీ కూడా, ఆస్తిక మహాజనులందరికీ కూడా సకల శ్రేయస్సులు అందించాలన్న ఉద్దేశంతో ఒక సంవత్సరం పాటు ఈ నవగ్రహ మఖం విశేష దేవతా జపం హోమం అనేటువంటిది సంకల్పించడం జరిగింది. ఇది 4వ నెల చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం. ఈ 4వ నెలలో 4వ హోమం ఈరోజు జరిగింది. ఇలాగే ఇంకా 8 నెలలు కూడా జరుగుతుంది. కాబట్టి ఆ నవగ్రహ దోష నివృత్తి చేసుకోవడం ప్రతి ఒక్కళ్ళకి అవసరం. అందులోనూ వ్యయ ప్రయాసాలు లేకుండా చక్కగా అందుబాటులో అవకాశంగా ఉన్నటువంటి ఈ సందర్భాన్ని అందరూ వినియోగించుకొని చక్కగా ఆ నవగ్రహ శాంతిని యథాశక్తి మేరకు జరుపుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ నవగ్రహాల అనుకూలతని, ఆయా దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది సకల శ్రేయస్సులు లభించుగాక. లోక కళ్యాణార్థం ఒక సంవత్సర కాలం నవగ్రహ నక్షత్ర జప యజ్ఞం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడమైంది. బ్రహ్మశ్రీ వేద పండితులు కోట నాగరాజ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు గత 4 నెలలుగా జరుగుతున్నాయి. ఈ నెల ముఖ్యంగా విశేష దేవతామూర్తి వరుణయాగము, అలాగే నవగ్రహ మక యజ్ఞం జరిగింది. అలాగే వచ్చే నెల శ్రావణ మాసం మహాలక్ష్మి మంత్రహవనము, నవగ్రహ మంత్రహవనం జరుగుతాయి. ప్రతి నెల విశేష దేవతామూర్తికి కూడా 1,00,000 జపం జరుగుతుంది. ఇటువంటి లోక కళ్యాణార్థమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఈ సత్ఫలాలని అందరూ పొందవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు చిన్న విరామం.